you say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I really want us to be real with love, love that lasts. In the past I messed up, gave too హలో, వెల్కమ్ టు మై ఛానల్ సంతోషి వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో అందరికి, ఈ రోజు అయితే ఈ వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే చెప్పేసుకుందాం. అదేంటో కాదండి, బటర్ క్యాష్యూ పన్నీర్. అవునండి, మనం జనరల్ గా రెస్టారెంట్స్ కి వెళ్తే వెజ్ ఆర్డర్స్ లో మాక్సిమం చెప్పుకునేది ఏంటి, పన్నీర్ బటర్ మసాలా, క్యాష్యూ పన్నీర్, పన్నీర్ తట్కా అంటూ ఇలా అన్ని పన్నీర్ వెరైటీస్ మాక్సిమం చెప్తూ ఉంటాము. కానీ అదే పన్నీర్ వెరైటీని మనం ఇంట్లో రెడీ చేసుకోవాలంటే కొంచెం తడబడుతూ ఉంటాము. కానీ ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేస్తే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో ఫస్ట్ అయితే మీరైతే పన్నీర్ ని తీసుకొని మంచిగా స్క్వేర్ క్యూబ్స్ లాగా కట్ అయితే చేసుకోండి. నేనైతే హోమ్ మేడ్ పన్నీర్ కాకుండా నార్మల్ గా స్టోర్ నుంచే పన్నీర్ అయితే తీసుకొచ్చాను. ఇది డైరీ నుంచి తీసుకున్న పన్నీర్ అండి. ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ ఉంటే దాంతో కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. కానీ ఈ రెసిపీలో మనం మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే పన్నీర్ అనేది లూజన్ అవ్వకూడదు, అంటే గుండలు గుండలుగా కాకుండా కొంచెం మంచిగా ఉండాలన్నమాట. పన్నీర్ అంతటిని కూడా ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకొని నీట్ గా ఒక్కసారి మాత్రమే వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పన్నీర్ లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసి మంచిగా పన్నీర్ కి పట్టేలాగా 1, 2, 3 సార్లు బాగా మిక్స్ చేయండి. ఇలా ఉప్పు కారం మసాలా యాడ్ చేసి మిక్స్ చేసిన పన్నీర్ ని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు రూమ్ టెంపరేచర్ లో అలా సైడ్ కి పెట్టేసి ఉంచేసుకోండి. అలా పెట్టించినప్పుడు మనకి పన్నీర్ లోకి ఉప్పు కారం అనేది చాలా మంచిగా పడుతుంది. టేస్ట్ కూడా చప్పగా లేకుండా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో ఈ పన్నీర్ అనేది మ్యారినేట్ అయ్యే లోపు మనం ఇంకా ఈ కర్రీలోకి కావలసిన చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. మీరు తీసుకున్న పన్నీర్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అలాగే టమాటోల్ని మంచిగా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 2 స్లైసెస్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను, అంటే ఒక్కొక్కటి 200 గ్రామ్స్. సో దానికి నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే 3 మీడియం సైజ్ టొమాటోస్ నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వక ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని ఆయిల్ లో వేసి మంచిగా ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఇక్కడ పన్నీర్ ని ఫ్రై చేసేటప్పుడు పన్నీర్ అనేది స్మాష్ అవ్వకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను చూపించిన విధంగా పన్నీర్ స్మాష్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఓన్లీ సిమ్ ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే పన్నీర్ ని ఫ్రై చేసుకోండి. మంటని పెంచితే పన్నీర్ కూడా స్మాష్ అయిపోతుంది, గుర్తుంచుకోండి. సో పన్నీర్ అనేది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని సపరేట్ గా ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పన్నీర్ ని మనం మంచిగా సాఫ్ట్ అయిన తర్వాతే తీసేయాలండి. మరీ ఎక్కువసేపు ఉంచితే పన్నీర్ కూడా గట్టి పడిపోతుంది. అస్సలు గట్టి పడకుండా పన్నీర్ సాఫ్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి ఒక బౌల్ లోకి. చూస్తున్నారు కదా, మనం చేస్తున్న రెసిపీలో పన్నీర్ అనేది సాఫ్ట్ గా ఉండాలంటే ఈ స్టేజ్ లోనే కేర్ తీసుకోవాలండి. పన్నీర్ అనేది రబ్బర్ లాగా గట్టిగా కాకుండా సాఫ్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక అదే పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అండి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం అంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి క్రిస్పీగా వచ్చేలా కాకుండా జస్ట్ సాఫ్ట్ అయితే చాలు, అంటే ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడితే చాలు అనమాట. అంతకు మించి ఆనియన్స్ టెక్స్చర్ మారకూడదు. సో ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టొమాటోస్ కూడా కొంచెం మెత్తబడితే చాలండి. సో ఆనియన్స్ టొమాటో అనేది కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఎందుకంటే వీటిని మనం నెక్స్ట్ మిక్సీ వేయబోతున్నాం. సో వేడిగా వేయకూడదు కాబట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 టీ స్పూన్ ఆఫ్ బటర్ వేసి, బటర్ లేదంటే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి
నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్ క్యాష్యూస్ అయితే ఫ్రై చేసుకోండి. ఇక్కడ జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయితే సరిపోతుంది. జీడిపప్పును కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇక ఫ్రై చేసిన ఆనియన్స్ టమాటో అనేది చల్లారిపోయిన తర్వాత దానిలోనే మనం వేయించి తీసుకున్న జీడిపప్పుని కూడా వేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎంత స్మూత్ పేస్ట్ అయితే మనకి గ్రేవీ అంత స్మూత్ గా వస్తుందండి. సో మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా స్మూత్ గా గ్రైండ్ అయిపోతుంది. చూసేసారు కదా ఎంత స్మూత్ గా గ్రైండ్ అయిందో. సో ఇప్పుడు ఇంకా ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి ప్యాన్ కి అయితే ఇది అతుక్కుపోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియా పౌడర్ వేసి ఈ పేస్ట్ ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ని స్టవ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే చేయాలండి. కొంచెం మంట పెరిగినా కూడా ఆటోమేటిక్ గా అతుక్కుపోతుంది, అది నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే. సో ఒక్కసారి కారం మసాలాలు అన్ని కూడా ఈ పేస్ట్ లోకి మిక్స్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు సిమ్ ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి మంచిగా ఈ మిక్చర్ ని కుక్ అవ్వనివ్వండి. ఇక్కడ మనకి పచ్చి వాసన పోవాలి, అలాగే మనం వేసిన మసాలాలన్నీ కూడా గ్రేవీలోకి మిక్స్ అవ్వాలి. ప్రాసెస్ అంతా కూడా మాక్సిమం సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ట్రై చేయండి. సో ఇలా 10 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. మీకు వీడియోలో చూస్తే అర్థం అవుతూ ఉంటుంది. ఇలా 7 నుంచి 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పన్నీర్ పీసెస్ ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకొని పన్నీర్ పీసెస్ అనేవి స్మాష్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక్కసారి ఇలా పన్నీర్ పీసెస్ ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. అప్పుడు ఈ పన్నీర్ కి గ్రేవీ అనేది చాలా మంచిగా పడుతుంది. 7 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ మనకి పైకి ఆయిల్ తేలుతుందండి. సో ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కి టైం అయిందని. సో మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న 1 కప్పు కర్డ్ అనేది అంటే 1 కప్పు పెరుగుని ఈ గ్రేవీలోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పన్నీర్ పీసెస్ స్మాష్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా స్మూత్ గా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. అంతే, మనకి ఆల్మోస్ట్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇలా జాగ్రత్తగా కొంచెం పేషెన్సీతో చేస్తే టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతుంది. చూస్తున్నారుగా ఇక్కడ మిక్స్ చేస్తుంటేనే మంచి అరోమా అయితే వస్తుందండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనం ఏవి కూడా ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా చేసుకోవచ్చు. ఇక మేమైతే ఉత్తరాఖండ్ శ్రీనగర్ వచ్చిన తర్వాత ఈ నార్త్ ఇండియన్ వంటకాల్లో మనకంటూ కొంచెం నచ్చేది పన్నీర్ ఒక్కటే, మిగతావన్నీ కూడా స్వీట్ టేస్ట్ ఉంటాయి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ మనకి రెసిపీ అంతా రెడీ అయిపోతుందండి. నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనల్ ఇంగ్రీడియంట్ గా కసూరి మేతి ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ కసూరి మేతి అవైలబుల్ లేకపోతే కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది. కొంచెం కొత్తిమీర తురుము వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పుదీనా కొత్తిమీర మీకు అవైలబిలిటీగా ఉంటే ఈ స్టేజ్ లోనే కొంచెం వేసుకోండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే కంపల్సరిగా వస్తుంది. సో మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. రెస్టారెంట్ స్టైల్ బటర్ క్యాష్యూ పన్నీర్ రెడీ. చూసేసారు కదా, చూడ్డానికి ఇంత బాగుంటే మరి ఇంకా టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పకపోతే ఎలా అండి. నేనైతే ఫైనల్ గా టేస్టింగ్ కూడా చేసేసాను. టేస్ట్ చేస్తున్నప్పుడు నిజంగా చాలా 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 యమ్మీగా ఉందండి టేస్ట్ మాత్రం. పన్నీర్ అయితే మాత్రం ఎంత సాఫ్ట్ గా ఉందంటే చాలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీతో ఎగ్జాక్ట్ టేస్ట్ తో చాలా చాలా బాగుంది. ఇది చపాతీ, రైస్, రోటీ, ఆఖరికి పూరీతో కూడా మంచి కాంబినేషన్ లో సెట్ అయ్యే గ్రేవీలా ఉంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు కూడా ఇదే టేస్ట్ తో మంచి క్యాష్యూ బటర్ పన్నీర్ రెడీ చేసుకోండి. అది కూడా ఇంట్లోనే. ఎంతో ఈజీ, ఎంతో సింపుల్, ఎంతో టేస్టీ.
బటర్ క్యాషు పన్నీర్ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి.